అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక పెద్ద ఫ్యాక్షన్ కుటుంబం గురించి, వాళ్ళు వేదాలు వల్లించే దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ని ఊరికే అలా స్క్రోల్ చేస్తుంటే పులివెందులలో శాంతి కోరుతూ వైఎస్ఆర్సీపీ ర్యాలీ అంట. అసలు ఈ వర్డ్ వినగానే నిజంగా దెయ్యాలు వచ్చి వేదాలు వల్లెత్తున్నాయేంటి అనిపించింది నాకు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో డిఎస్పీ ఆఫీస్ వరకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల ర్యాలీ. అందుట్లో ఈ ర్యాలీ చేసింది ఎవరో చూడండి, ఎంపీ అవినాష్ రెడ్డి. ఎవరైతే బాబాయ్ హత్య కేసులో సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని కేసులు పెట్టించి హాస్పిటల్లో ఆరోగ్యం బాగలేదని చేరి రచ్చ చేశాడు కదా ఆయన అవినాష్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట రక్తపాతం సృష్టిస్తూ ఉదయం నుంచి దాడులకు తెగబడుతున్న టీడీపీ గోండాలు. అసలు ఇంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిద్దని నేను ఎప్పుడు అనుకోవాలి. పైగా ఇదిగో ఒక ర్యాలీ, ఓ పెద్ద ర్యాలీ చేశాడు అన్నయ్య అవినాష్ రెడ్డి. అంతా పెయిడ్ మనుషులను పెట్టి చూడండి, ఓ 200 మంది ఉంటారు. ఈ 200 మంది మధ్యలో నిఠారుగా ఉన్నాడు, 7 అడుగులు ఉన్నాడు మనిషి. వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు ఏంది నాకేం అర్థం కావట్లా. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించండి రా స్వామి అని చెప్పి 151 సీట్ల అత్యంత భారీగా గెలిపిస్తే వైఎస్ఆర్సీపీని అసలు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు శాంతి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు శాంతి అనేదానికి అర్థం ఉందా? ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికనన్నా వీళ్ళు సరిగా జరగనిచ్చారా? ఆఖరికి సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారో అందరూ చూశారు. దాని పరిణామంతో ఎందుకు కార్యకర్తలు ఇబ్బంది పడతారని చంద్రబాబు నాయుడు గారు ఎంపీటీసీ జెడ్పీటీసీల నుంచి ఆయన పోటీ చేయకుండా ఏకగ్రీవాలు చేసుకునేవ్వండి, మనం అయితే పోటీ చేయట్లేదని అఫీషియల్గా ఆయన ప్రకటించాడు. ఈరోజు వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు, ఏదో జరిగిపోయిందని. అసలు శాంతి కోరుకుంటున్నారు ఎవరో? ఫ్యాక్షనిస్టులు, నిజమైన ఫ్యాక్షనిస్టులు. బాబాయిని బాత్రూంలో వేసేయడానికి కారణమైన వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో అసలు శాంతి అనేది లేకుండా చేసిన వాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్లో విపరీతంగా దొమ్మిలు చేసిన వాళ్ళు, మొన్న ఎలక్షన్ టైంలో ఈవీఎంలు బగలగొట్టిన వాళ్ళు, వీళ్ళు ఈరోజు శాంతి గురించి మాట్లాడుతున్నారు. శాంతి గురించి ఇంతకంటే ఏమన్నా అసలు మనం మాట్లాడడానికి కూడా మాటలు కూడా రానటువంటి పరిస్థితి. అసలు ఒక అవినాష్ రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి వీళ్ళు శాంతి కోరుకోవటం ఆంధ్ర రాష్ట్రంలో, ఇంతకంటే దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. నిజంగా శాంతి కోరుకునే వాళ్ళు అయితే ఏం చేయాలండి? 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఒక కార్యకర్తను మాట్లాడనిచ్చారా? 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్యకర్త ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో, ట్విట్టర్లోనో, ఇంకో దాంట్లోనో ఒక పోస్ట్ పెడితే ఇంటికి తీసుకొచ్చి మరి సిఐడి చేత నోటీసులు సర్వ్ చేయించారు. వాళ్ళందరినీ సిఐడి ఆఫీసుల చుట్టూ తిప్పి మానసిక క్షోభకు గురి చేశారు. కొన్ని వేల మంది తెలుగుదేశం జనసేన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు. జై జగన్ అనలేదని తోట చంద్రయ్య పీక మీద కత్తిబెట్టి కోశారు. నడి రోడ్డు మీద పట్ట పగలు ఆయన చావుకు కారణమయ్యారు. మాస్క్ అడిగాడని డాక్టర్ సుధాకర్ని చంపేశారు. పిచ్చోడని ముద్రేసి మరీ చంపేశాడు. దళితులకి శిరోముండనాలు, అదేవిధంగా డోర్ డెలివరీలు చేయటాలు, బాడీలని, మద్యం బాగాలేదని చెప్పిన ఓం ప్రతాప్ లాంటి వాళ్ళు తర్వాత రోజు పొద్దున్నే శవాలై తేల్తాలు, ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు వచ్చి పులివెందుల్లో శాంతి కావాలంట. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎవరు? పులివెందుల ఎమ్మెల్యే. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటిదాకా యలహంక ప్యాలెస్ నుంచి బయటికి రాలా. ఈరోజు ఏదో గవర్నర్ని కలవటానికి వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్తున్నారంట. ఆయన కాదు, మొన్నొచ్చి వాళ్ళ ఆవిడతో పాటు కలిసి ఆ లాయర్లందరికీ ఏది మన కింద 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆ 31 క్రిమినల్ కేసుల గురించి మాట్లాడాల్సిన మనిషి, వాటిలో నిర్దోషినని ప్రూవ్ చేసుకోవాల్సిన మనిషి ఆ ఆలోచనే లేకుండా లాయర్లందరిని ఎదురు కూర్చోబెట్టుకుని క్లాసులు ఇస్తున్నాడండి. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా అసలు ఆంధ్ర రాష్ట్రంలో? మీరు చెప్పండి. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి శాంతి కావాలని ర్యాలీ చేస్తున్నాడు. ఎంత దారుణం అండి ఇది. ఏది ఇక్కడ మొత్తం మీద ఒక 100-200 మంది ఉంటారు. వీళ్ళందరూ అడుగుతున్నాడు వీ వాంట్ జస్టిస్ అంట. ముందు బాబాయ్కి చేయండి రా న్యాయం, ముందు చెల్లెలకి చేయండి, సునీత అక్కకి న్యాయం చేయండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారికి న్యాయం చేయండి. మీకు న్యాయాలు చేయటం రాదు, అంతా రక్తపాతం, రెచ్చగొట్టడం, ఎక్కడికక్కడ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పటికీ ఆ రోజా చేత, అంబటి రాంబాబు చేత, పేరు నాని చేత, గుడివాడ అమర్నాథ్ చేత,
శ్రీధర్ అప్పలరాజు చేత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి ఒక 11 మంది కూడా వచ్చి బయటకు మాట్లాడట్లా. కేవలం ఈ 4-5గురినే మీడియాల ముందు పెట్టి ఊరికే అబద్ధాలని గుడ్డగాల్చి మొహానేయటాలని ఇట్లాంటివన్నీ చేస్తా మీరు మీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే గుంటూరు మిర్చి యార్డుకి వచ్చి రచ్చ చేశాడు, లా అండ్ ఆర్డర్ లేకుండా చేశాడు. పల్నాడు టూర్కి వెళ్ళి లా అండ్ ఆర్డర్ లేకుండా చేశాడు. గంజాయి తాగిన వాళ్ళని పరామర్శిస్తా అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా తెలియని మనిషి ఈయన. మళ్ళీ పొదిలెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మీద రాళ్ళు వేపించాడు. బంగారుపాలెం వెళ్ళి మామిడికాయలని కింద పోపించాడు. నెల్లూరు పర్యటనకు వచ్చి వైసీపీ పెయిడ్ మనుషులందరినీ తీసుకొని వచ్చి భారీ జన సమీకరణ చేసి ఆయన ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు ఏందో తెలీదు. రాష్ట్రం మొత్తం మీద శాంతి లేకుండా చూడాలి అని ఆలోచిస్తున్న మీ పార్టీలో ఎంపీగా ఉండి బాబాయ్ హత్య కేసులో ముద్దాయిగా ఉండి 5 సంవత్సరాల అధికారంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని దోచుకొని మాట్లాడిన ప్రతి ఓడి మీద అక్రమ కేసులు పెట్టి రచ్చరచ్చ చేసి ఈరోజంట వీళ్ళకంట శాంతి కావాలంట. ఇంత శాంతిమంతుల్లాగా, ఇంత గౌతమ్ బుద్ధుల్లాగా, ఇంత వివేకానందల్లాగా, గాంధీ మహాత్ముల్లాగా వీళ్ళు ఎప్పుడు మారిపోయారో ఇప్పటికి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఎందుకు మారాల్సి వచ్చిందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. జడ్పీటీసీ ఎన్నికలు ఎన్నో జరగట్లా. ఆ పులివెందుల ఒంటిమెట్లో జరుగుతున్నాయి. ఆ పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే ఎవరు అసలు హింసను ప్రోత్సహించేది? మీరు. మీ నేచర్ అది. ఈ జగన్మోహన్ రెడ్డి నేచర్ అది. ఎందుకు చెప్తున్నానంటే స్మార్ట్ ఫోన్ను కూడా గన్తో పోల్చాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నా గొడ్డలు ఎప్పు తీసుకొడతాను అన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి హింసను ప్రేరేపించేది మీరు, గంజాయి తాగిన వాళ్ళని పరామర్శించేది మీరు, బెట్టింగ్లు వేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని పరామర్శించేది మీరు, అసలు ఇష్యూ లేని దగ్గరికి వెళ్ళి జన సమీకరణ చేసి బల నిరూపణ చేసుకోవాలనుకునేది మీరు, బాబాయిని బాత్రూంలో వేసేసి గుండెపోటు అని చెప్పేది మీరు, మళ్ళీ అదే బాబాయిని చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పి నారాసుర రక్త చరిత్రను రాపించుకునేది మీరు, రాసేది మీరు, విష ప్రచారాలు చేసేది మీరు, ఎయిర్పోర్ట్లో ఏమీ జరగకుండానే నా మీద హత్యా ప్రయత్నం జరిగిపోయిందని సింపతి డ్రామాలు ఆడేది మీరు. మీరు ఈరోజు వచ్చి శాంతి కావాలంటారా? అసలు అశాంతికి పేటెంట్ రైట్స్ తీసుకున్నారు మీరు. మీకు శాంతి ఆయన ఎందుకు కావాలి? ఏం చేయడానికి కావాలి? అది చెప్పండి. ఇక్కడ కూడా సరిగా నిజాన్ని చెప్పేవాడు ఒక వైసీపీలో ఉన్నాడా? మీ వైసీపీలో మాట్లాడే ప్రతి వాళ్ళు అబద్ధాలుగా చెప్తుంది. మీ సాక్షి ఛానల్ లేచిన దగ్గర నుంచి అబద్ధాలుగా చెప్తుంది. ఆఖరికి ఆ వెంకటేష్ నాయుడు అసలు ఎవరో మాకు తెలియదు, చంద్రబాబు నాయుడు మనిషిని కూడా విష ప్రచారం చేస్తున్నారు మీరు. మరి ఆ మనిషి ఏమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు అని చెప్పి మీ పేపర్లోనే రాశారు. అన్నీ అబద్ధాలే. ఒకటన్నా నిజం చెప్పండి. శాంతి ఎందుకు కావాలి మీకు? మీరు ఏమైనా శాంతిమంతులా? లేకపోతే మీరు ఏం చేసినా ఎదురోళ్ళు సైలెంట్గా ఉండాలని మీ ఒపీనియనా? మీరు 1,00,000 చెప్పిన పులివెందుల్లో జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, ఒంటిమెట్లో జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఈ రెండు ఎందుకు గెలుస్తుందని చెప్తున్నానంటే గతంలో సర్పంచ్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మీరు చేసిన రచ్చ కాత్తగుత్త రచ్చ కాదు కదా. ఆఖరికి నామినేషన్ పేపర్ లాక్కొని కూడా చింపేసిన పరిస్థితులు ఉన్నాయి ఆఖరి నిమిషంలో. అది మీ బతుకు. మీకంట ఈరోజు శాంతి కావాలంట, ర్యాలీలు చేస్తారంట. తిప్పి కొడితే 200 మంది లేరాడ. మీది ఒక పార్టీ, ఈయన ఒక ఎంపీ, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. మా దరిద్రం రా బాబు, మమ్మల్ని రోజు మేము మీ గురించి అసలు మాట్లాడాల్సి రావటం మా దరిద్రం.